హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఇవాళ జరిగినటువంటి పేపర్ 1 ఆన్సర్ కి మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. మరి ఇవాళ జరిగినటువంటి గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్ అయితే కొంచెం అబోవ్ మోడరేట్ లెవెల్ వచ్చింది. అంటే మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే కొంచెం డిఫికల్టీ లెవెల్ గానే వచ్చాయి. మొత్తం ఓవరాల్ గా అయితే మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్ కి క్వశ్చన్ పేపర్ అయితే వచ్చింది. మరి ఇవాళ మార్నింగ్ జరిగినటువంటి పేపర్ 1 ఆన్సర్ కీని మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. మనకి ఇది అఫీషియల్ గా వచ్చినటువంటిది కాదు, బట్ ఆల్మోస్ట్ 95% కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయండి. మరి నెక్స్ట్ అఫీషియల్ గా టీజీపీఎస్సీ రిలీజ్ చేసేటువంటి క్రీకి. కాబట్టి మీరు దీంతో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. మరి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తూ మన ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. దిస్ ఇస్ ద పేపర్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పేపర్ 1 ఆన్సర్ కీ అండి. మనకు ఫస్ట్ క్వశ్చన్ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఇచ్చారు. ఏమనిచ్చారంటే 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు, ఏది ఆర్ ఏవి ఒప్పు అన్నారు. అంటే ఏవి కరెక్ట్ అని ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ద 16th ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఆర్ ట్రూ అన్నారు. మరి ఇక్కడ చూసుకుంటే 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. అరవింద్ పనగారియా చైర్మన్ గా డిసెంబర్ 2023లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనేసి. 16th ఫైనాన్స్ కమిషన్ స్టార్ట్ అయినది డిసెంబర్ 2023నే. మరి దానికి చైర్మన్ అరవింద్ పనగారియానే. కాబట్టి మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఏ మాత్రమే, మిగిలినటువంటి 2 కూడా రాంగ్. నెక్స్ట్ రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలోని ఏ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం కొత్త సాంకేతిక భద్రత చొరవ మీన్స్ ఇనిషియేటివ్. ఏం ఇనిషియేటివ్ అంటే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ TSIను ప్రారంభించింది. మరి ఏ దేశంలో అంటే యునైటెడ్ కింగ్డమ్ అండి. చాలా మంది మీకు స్టార్టింగ్ లో ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు అండి, మీకు మన ఛానల్లో ఇచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ లో ఈ టైప్ ఆఫ్ బిట్స్ ఇచ్చినప్పుడు కొంతమంది యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కావచ్చు, మరి సబ్స్క్రైబ్ చేసుకునేది తెలియదు. మన ఛానల్లో వ్యూవర్స్ అనేది ఇటువంటి క్వశ్చన్స్ అయితే అడగారు సార్, ఇటువంటివి ఎందుకు ఇస్తున్నారు, అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నారండి. మరి అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఏమి ఉండదండి. చూడండి, మరి దీన్ని ఎవరు కూడా ఇంత క్వశ్చన్ అయితే ఈజీగా ఉన్నట్టే ఉంది, కానీ మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా మంది ప్రిపేర్ అవ్వరు. కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయినప్పుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రిపేర్ అయినప్పుడు ఇది ఇంపార్టెంట్ కాదు అని తీసేయడానికి లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒకప్పుడు ఒక దాదాపు 15 సంవత్సరాల క్రితం అయితే అలా ఉండేది. ఇది ఇంపార్టెంట్ కాదంటే ఒకటే విధంగా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్కి ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సిందే. దీనికైతే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, 2024లో భారత రాష్ట్రపతి 4 ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రింది వారిలో అవార్డు గ్రహీత కానిది ఎవరు? ఎవరు యొక్క అవార్డును అందుకోలేరు 2024లో భారతరత్న అవార్డులు అందుకోని వారు? అటల్ బిహారీ వాజ్పేయికి రాలేదండి ఇప్పుడు. కాబట్టి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ ప్రవర్తన మార్పులను ప్రేరేపించే ఉత్పత్తులకు సేవలకు సంబంధించిన ఆలోచనలను ఆహ్వానించడానికి ఐడియాస్ ఫర్ లైఫ్ అనే పోర్టల్ను ప్రారంభించింది. మరి ఈ పోర్టల్స్ కూడా అంతే అండి. ఒక పోర్టల్ అంటే ఒక యాప్కి సంబంధించి ఇటువంటివి కూడా ఒక దేశాలతో గల సంబంధాల గురించి, రిలేషన్స్ గురించి, ఇంటర్నేషనల్ రిలేషన్స్, నేషనల్కి సంబంధించి ఇటువంటివి అయితే ఒకటి కంపల్సరీ అడుగుతున్నాడు. చూడండి, ఇందాక చూసినటువంటిది మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటిది కరెంట్ అఫైర్స్ నుంచి. మరి ఇది వచ్చేసి ఒక పోర్టల్కి సంబంధించి, అంటే పోర్టల్ కావచ్చు, ఒక యాప్ కావచ్చు. ఇటువంటివన్నీ కూడా ఇంకొక క్వశ్చన్ అడిగారు. మరి దీనికి ఆన్సర్ అయితే పర్యావరణ స్నేహపూర్వక జీవశైలి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్స్ కోసం. నెక్స్ట్ వన్, 5వది, 2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ క్రింది వాటిలో వాక్యాల్లో ఏవి ఒప్పు అంటే ఏవి కరెక్ట్ అన్నారు. ఇందులో మనకు 19 ఏప్రిల్ 2024 నాడు మొదటి విడత ఎన్నికలు జరిగాయి కరెక్ట్. అలానే
13 మే 2024 నాడు తెలంగాణలో ఓటింగ్ జరిగిందనే కరెక్ట్. కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ బి మరియు సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఇండియన్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సెంటర్ IIMDRC వాజ్ లాంచ్డ్ ఎట్. సో భారతీయ అంతర్జాతీయ సముద్ర వివాద పరిష్కార కేంద్రం ఇక్కడ ప్రారంభించబడింది. ఎక్కడ ప్రారంభించారంటే గోవాలో అండి. నెక్స్ట్, ఆస్కార్ అవార్డు 2024కు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చిత్రం టు కిల్ ఏ టైగర్ యొక్క దర్శకుడు ఎవరు? నిషా పహూజా. నెక్స్ట్ వన్, జయవర్మ సింహాకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఆర్ ఏవి ఒప్పు, ఏవి కరెక్ట్ అంటున్నారు. సో రెండు కూడా కరెక్టే అండి. 2023లో ఈమెను రైల్వే బోర్డు చైర్పర్సన్గా మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమించడం జరిగింది. రైల్వే బోర్డుకి ఈమె మొట్టమొదటి మహిళా చైర్పర్సన్. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, దీన్ని ఇచ్చారు. నెక్స్ట్, యాక్చువల్ మనం ఇది రైల్వే ఎగ్జామ్స్కి అడుగుతారని అనుకున్నాం, దీనికే ఇచ్చేశారు. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరికి 2023వ సంవత్సరానికి కానీ బ్యాడ్మింటన్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది? సో ఎవరికి ఇచ్చారంటే 2023 సంవత్సరానికి చిరాగ్ చంద్రశేఖర్ చెట్టి. నెక్స్ట్ వన్, చిత్తడి నేల వైరస్ వెట్లాండ్ వైరస్గా పిలువబడే ఒక కొత్త టిక్ బోర్న్ వైరస్ను ఇక్కడ కనుగొన్నారు. ఏ న్యూ టిక్ బోర్న్ వైరస్ కాల్డ్ వెట్లాండ్స్ వైరస్ హ్యాస్ బిన్ డిస్కవర్డ్ ఇన్. సో చైనాలో కనుక్కున్నారండి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి క్రింది వాటిని పరిగణించమన్నారు. సో ఇక్కడ సరైన సమాధానాన్ని ఎంచుకొని ఉన్నారు. సో రెండు కూడా కరెక్ట్గానే ఇచ్చారు కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్కు సంబంధించి క్రింది వాక్యాలను గ్రహించమన్నారు. తర్వాత రెండు వాక్యాలు ఇచ్చారు, రెండిట్లో సరైన జవాబును ఎంచుకోండి అన్నారు. ఇందులో మొదటి మాత్రమే కరెక్ట్ అండి. ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి కలిపే తూర్పు కారిడార్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్కు అనుసంధానం చేసే ఉత్పత్తి కారిడార్ని కలిగి ఉన్నది అని ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్, A1. నెక్స్ట్, భారతదేశంచే ప్రారంభించబడిన భారతీయ జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ని ఇలా పిలుస్తారు. విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అని పిలుస్తారండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో బ్లైండ్ ఐకి సంబంధించింది ఏది ఆర్ ఏవి ఒప్పు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్లైండ్ ఐ ఈజ్ ఆర్ ట్రూ. సో మూడు కూడా కరెక్ట్ అండి. దీన్ని తెలంగాణకు చెందిన ఒక యుక్త వయస్కుడు కనుగొన్నాడు. అలానే దీనిని ఇమాజిన్ వెంచర్స్ ఒక అసాధారణ నవీన కల్పనగా గుర్తించింది. తర్వాత దీని ఆవిష్కర్త ఏలియన్ ఆవిష్కరణ స్థాపకుడు. సో కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్, మూడు కరెక్ట్. నెక్స్ట్ వన్, WHO మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 2024లో ఒక ఎంఫాక్స్ టీకాను ఆమోదించింది. ఈ క్రింది వాటిలో ఏది దీనిని అభివృద్ధి చేసింది? చూడండి, ఇక మనకి ఈ క్వశ్చన్ గమనిస్తే కరెంట్ అఫైర్స్ చాలా మంది ఎప్పటి వరకు అడగచ్చు అని అంటారు. మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందండి? ఇప్పుడు ఇవాళ మనకు నవంబర్ 17వ తేదీ జరిగింది. మరి సెప్టెంబర్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అంటే ఒక నెల ముందు వదిలేసి, అంటే ఒక నెల ముందు వదిలేసి అంతకన్నా ముందు ఉన్నటువంటి 6 నెలలు మినిమం చదవాలి. కానీ స్టేట్కి సంబంధించి స్టేట్ ఎగ్జామ్స్కి సంబంధించి గ్రూప్స్ ఎగ్జామ్స్కి సంబంధించి 1 ఇయర్ అయితే చదవాలి. మరి అప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ వదిలేయాలంటే అలానే ఏం లేదండి, వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. కరెంట్ అఫైర్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఎప్పుడు అప్ టు డేట్లో ఉండాలి. మీరు ఎగ్జామ్ పోయే ముందు రోజు కూడా కరెంట్ అఫైర్స్ చదువుకొని వెళ్తేనే బెటర్. అవి వస్తాయనేది కాదండి, అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉండాల్సినటువంటి ఒక అలవాటు అని చెప్పుకోవచ్చు. సో మనకి ఈ క్వశ్చన్కి అయితే రైట్ ఆన్సరు బవారియన్ నోర్డిక్ ఒక డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో దేని రాజధాని నగరాన్ని శ్రీ విజయపురంగా పునర్నామకరణం చేశారు? అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలని. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో 2022 సంవత్సరానికి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందింది ఏది? ఆన్సర్ ముర్ముర్స్ ఆఫ్ ది జంగల్. నెక్స్ట్ వన్, క్రింది ఏ దేశం బరాకా అణు ఇంధన సంస్థగా పిలువబడే తన మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని పూర్తి చేసింది? ఏ దేశం అంటే UAE అండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తెలంగాణ గ్లోబల్ కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి శిఖరాగ్ర సమావేశం 2024 యొక్క ప్రణాళికాబద్ధమైన ఫలితం కానిది.
సో థర్డ్ ఆప్షన్ ఆవిష్కరణ కోసం స్వతంత్ర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం. సో చూడండి ఇక్కడ క్వశ్చన్స్ అన్నిటికీ, ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా రౌండ్ అప్ చేసిన రెడ్ కలర్లో ఇచ్చినటువంటివన్నీ కూడా ఆన్సర్స్ అండి, టిక్ మార్కులు కాదు, రెడ్ మార్క్ రౌండ్ అప్ చేసినవి. సో కాబట్టి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ దీనికి సంబంధించినటువంటి లింక్ అనగా మీకు ఈ పీడిఎఫ్ లింక్. సో దీన్ని డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు అండి మీ పేపర్ తీసుకు, ఎందుకంటే ఇక్కడ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. దీనికన్నా మీకు బెటర్ ఆప్షన్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్లో మీకు ఈ పీడిఎఫ్ లింక్ మొత్తం ఉంటుంది. టోటల్ అన్ని క్వశ్చన్స్కి కూడా మీకు ఇక్కడ కీ అనేది ఉంది. సో ఈ కీను అలానే నెక్స్ట్ ఇంకా దీనిపైన ఏమైనా కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. సో వాటికి సంబంధించి ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవడానికి నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే ఏదైనా క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఇచ్చింది రాంగ్ అని అనిపిస్తే కింద కామెంట్స్లో ఆ క్వశ్చన్ నెంబరు, సో అది రాంగ్ అనేసి, అంటే మీకు డౌట్గా ఉన్నటువంటి క్వశ్చన్ అయితే సో దానిపైన ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తానండి. సో అవన్నీ కూడా మీరు కింద కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. సో టోటల్ మొత్తం క్వశ్చన్స్ అన్నిటికీ కూడా 150 క్వశ్చన్స్కి కూడా కీ అయితే ఇవ్వడం జరిగింది. సో అలానే ఇందులో ఇచ్చినటువంటి క్వశ్చన్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. డోంట్ వరీ అబౌట్ దిస్. అలా మీకు వచ్చినటువంటి స్కోర్ని కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. సో ఈ వీడియో పీడిఎఫ్ అనగా గ్రూప్ 3 ప్రిలిమినరీ ఆన్సర్ కీ అనుకోకూడదండి, ఇది యాక్చువల్గా గ్రూప్ 3 కీ అనాలి. సో గ్రూప్ 3 ఆన్సర్ కీని కిందన ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి లింక్ ద్వారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.